ఈ రోజు ఈ ఉత్సాహం చూస్తా ఉంటే ఎలక్షన్ గెలిచినట్టుంది కానీ ఎలక్షన్ కోసం క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసినట్టు లేదు. కృష్ణాయపాలెం కార్యాలయం ఓపెనింగ్ అనేది వచ్చే 10 సంవత్సరాల కనీసం 10 సంవత్సరాల తెలుగుదేశం పరిపాలనకు తెలుగుదేశం జనసేన కలిసి చేసేటువంటి పరిపాలనకు నాంది పలకబోతోందని తెలియజేసుకుంటూ ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అద్భుతం. ఎక్కడ చూసినా కార్లలో నుంచి, బస్సుల్లో నుంచి, ఆటోల్లో నుంచి అందరూ విజయదర రాష్ట్రం చూపిస్తా ఉన్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజా వ్యతిరేకత ఎంత ఉంది అనేది. కాబట్టి రేపు రాబోయేటువంటి గెలుపు అనేది ఎప్పుడో డిసైడ్ అయింది. కాకపోతే వచ్చే మెజారిటీలు ఎవరు ఊహించినంతగా ఉండే విధంగా ఉన్నాయి. సార్, నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. దుగ్గిరాల రైతులు గానీ, వాటర్ గానీ ఎలా పరిష్కరిస్తారు? సమస్యలు అనేవి చాలా ఉన్నాయి, ఒకటి కాదు. 5 సంవత్సరాలు వాళ్ళ అవకాశం ఇస్తే చాలా తక్కువ. ఇప్పుడే దుగ్గిరాలు అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళొస్తున్నాం. పసుపు రైతులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళని కనీసం వచ్చి పలకరించే నాదుడే లేడు ఈ రోజున. రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరితో కూర్చొని చర్చించి
ఏ సమస్యలు అయితే ఎంత త్వరగా పరిష్కరించగలమో అన్ని పరిష్కరించేటువంటి చిత్తశుద్ధి ఉంది మాకు. తప్పనిసరిగా చేస్తాం. దాదాపు 50 కోట్లు రావాలి రైతులు. ఇప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా అందలేదు. వీరికి ఏం చేస్తారు మీరు? అదే చెప్పేది. అక్కడ ఉన్న లోకల్ గా ఉన్నటువంటి కలెక్టర్, సెంట్రల్ గవర్నమెంట్, ఫైనాన్స్ కార్పొరేషన్, లోకల్ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి కనీసం వాళ్ళకి కావాల్సినటువంటి ఆ 40-50 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ఏదైతే చేశారో ఆ డబ్బన్నా వచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికి. దాని మేరే ఎంత అయితే నష్టపోయారో మరి రైతులతో కూర్చొని మాట్లాడి వాళ్ళు అడిగినంత మొత్తం కాకపోయినా ఎంతో కొంత ఒక మిడిల్లో తీసుకొని వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. పేర్లు కూడా తారుమారు చేశారు కదా జాబితాలు. ఇప్పుడు మీ దగ్గరికి తీసుకొచ్చారు రైతులు, అది ఏం హామీ ఇచ్చారు? అంటే 2 నెలల్లో గవర్నమెంట్ మారిపోతా ఉంది. వాళ్ళు చేయాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు చేయకపోతే మేము వచ్చాక మేము కూర్చొని ఆలోచించి ఏం చేయాలో అది చేస్తాం.